హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గోరుచిక్కుడు ఫ్రై, గోరుచిక్కుడు కడాయి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్లో గోరుచిక్కుడుకాయల్ని కడిగి నీట్గా కుక్కర్లో వేసుకొని నీళ్లు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలండి. ఒక జార్లో కొంచెం కొబ్బరి, కొంచెం ఆనియన్స్ వేసి 4 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా నా దగ్గర అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ ఆల్రెడీ ఉందండి, అందుకే ఈ మూడే మిక్సీకి వేసుకున్నాను. కొంచెం ఒక టమాటా కొంచెం ఒక ఆనియన్ ఇలా ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు ఉడికి చల్లారినాయి. చూడండి ఎలా ఉడికిపోయినాయో. వీటిని నీళ్ళన్నీ వంచేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ ప్లేట్లో ఇప్పుడు ఒక స్పూన్ చెంచా తీసుకొని వీటిని ఇలా కచ్చాపచ్చాగా నలిపేసుకోవాలి. ఇలా నలిపేసుకుంటే అలాగని మిక్సీకి వేసినట్లు మెత్తగా చేయకూడదండి, కొంచెం కచ్చాపచ్చాగా ఇలా నలిపేసేయాలి. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మొత్తం బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో 3 చెంచాలు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి అందులోకి కట్ చేసిన ఆనియన్స్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించాలండి. ఎప్పుడైనా కానీ ఆనియన్స్ ఇలా కలుపుతూ వేయించి ఇందులోకి ఆ మిక్సీకి వేసుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలండి. కొబ్బరి ఆనియన్ పచ్చిమిరపకాయలు మసాలా గ్రైండ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం అలా కలుపుతూ చేసేసేయాలి. కలుపుతూ ఉడికించాలి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ ఆల్రెడీ చెప్పినాను కదండి, నా దగ్గర అవైలబుల్గా ఉందండి. అదే ఇప్పుడు దీంట్లోకి వేసేస్తున్నాను. వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం అలా కలుపుతూ ఉండాలి. అంత తొందరగా పోదులేండి. ఇందులోకి పసుపు, నీళ్ళు కొంచెంగా వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. నీళ్ళు కొంచెం మధ్యలో వేస్తూ ఉండాలండి, ఎందుకంటే అది మాడిపోకుండా మసాలా, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. మసాలా కొంచెం నీళ్ళు వేసుకుంటూ అలా కలుపుతూ చేసుకోవాలండి. ఇది ఇందులోకి కారం, పచ్చిమిరపకాయలు 4 వేసుకున్నాము, కానీ దానికి తోడు 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసుకోవాలండి. వేసేసి కొంచెంగా చెప్పినాను కదండి, కొంచెం నీళ్ళు వేసుకుంటూ అలా కలుపుతూ ఉంటే అది మసాలా మాడిపోకుండా చేసుకోవచ్చు. ఇందులోకి టమాటాలు చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఇప్పుడు వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇందులోకి నీళ్ళు వేసేసుకోవాలండి. ఇప్పుడు 1/2 గ్లాస్ అన్నా వేసేసుకోవాలి. 1/2 గ్లాసు వేసి బాగా ఉడికే వరకు మూత పెట్టేసేయాలి. ఇందులోకి గరం మసాలా, ధనియాల పొడి అవి కూడా ఒక్కొక్క 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలండి. ఇప్పుడు వేసి కలిపి ఆ తర్వాత మూత పెట్టేసేయాలండి. ఇప్పుడు అది ఉడికే వరకు ఉంటుంది చూడండి. ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చి తేలింది. బాగా మసాలాలన్నీ పచ్చివాసన పోయి ఉంటాయి, బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి గోరుచిక్కుడుకాయ నలిపి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ఇప్పుడు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా కలిపే వరకు కలపాలండి. ఊరికే అలా వేసేసి పైన కలిపేసి పెట్టుకోకండి, బాగా కలపాలి. బాగా కలిపి మొత్తం మసాలా దీనికి తగులుకుండే వరకు కలిపి కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసి బాగా ఉడికించాలి. ఇలా ఉడికేటప్పుడు లాస్ట్లో కరివేపాకు కొంచెం వేసేసేయాలండి. వేసేసి ఇలా కలిపేసి ఆ నీళ్ళన్నీ కొంచెం ఇంకిపోయినాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయాలి. అయిపోయిందండి. ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్